సోమరికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. సోమరికి ఏమొస్తుంది? లేమి వస్తుంది. సోమరికి ఏమొస్తుంది? నీవు సోమరితనంతో పనిచేసావనుకో, కొంతమంది ఉంటారు సూర్యుడు ఉదయించక ముందే లెగుస్తారంట. వారి దృష్టి అంతా కూడా దేవుడు వారికి ఇచ్చిన పని మీదనే ఉంటుంది. ఉదయించక ముందే లేచి ప్రార్థన చేసుకొని చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి కొద్దిసేపు బైబిల్ తీసుకొని దైవధ్యానంలో నిలిచి అప్పుడు వెళ్ళి సమయమైనప్పుడు కొద్దిగా ఏదో తల్లి చేసిన పదార్థాలు తిని అక్కడి నుండి వారు ప్రారంభమైపోయి వారి పని మీద శ్రద్ధ కలిగి ఒక ప్లాను పద్ధతిగా విధానంగా వెళ్ళి కష్టపడి పనిచేస్తారంట. అయితే సోమరులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే సోమరితనంగా అప్పటికప్పుడు ఇక అయిపోయింది 10 నిమిషాలు స్నానం చేసేది ఉండదు, ఏముండదు, అప్పటికప్పుడు రెడీ అయిపోతే ముళ్ళ దుప్పలు మొలుస్తాయి అంట. వారి పొలంలో ముళ్ళ దుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి అంట. అవి పంట ఎదగనీయకుండా అదిమి వేస్తాయంట. అలాంటి పరిస్థితి ఏర్పడిపోతుంది అన్నమాట. ముళ్ళ దుప్పలు మొలుస్తాయి. కావాలంటే చూసుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో 10వ అధ్యాయం 4లో సోమరి గల చేయి దరిద్రాన్ని తెస్తుంది అని అన్నాడు. సామెతలు 24, 30, 34 వరకు వచనాల వరకు సోమరిపోతే పొలం ముళ్ళతో నిండిపోతుందన్నాడు. ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, ఆత్మ సంబంధమైన బలహీనతలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది అన్నమాట. సోమరికి అవకాశాలు ఇంకేం రావు, అవకాశాలు కోల్పోవటం జరుగుతుంది అని అన్నాడు. కాబట్టి ఎక్కువగా దలుచుకోలేదులే, కానీ బాధ్యత కలిగి దేవుని మాటకి విధేయత చూపిస్తూ లోబడి దేవునితోటి సావాసం చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ మన వంతుగా మన కార్యక్రమాలు దేవుడు చెప్పినట్లుగా జరిగేస్తుంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వారు ఫలించి అభివృద్ధి చెందటం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అలాగే కాకుండా సోమరితనాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా దరిద్రత వస్తుంది, లేమి వస్తుంది, సమస్యల వలయాల్లో చిక్కుకుంటారు, ముళ్ళ దుప్పలు గచ్చపొదలు పెరిగేసేసి ఫలించి అభివృద్ధి చెందే పరిస్థితికి ఆటంకాలుగా ఏర్పడతాయి. ఇది ఆదాము అవ్వల విషయంలోనే మనం చూడగలుగుతాం. ప్రారంభ దినాల్లోనే అలాంటి పరిస్థితి. అలాగా ఉండకుండా దేవుని కృపను పొందుకొని దేవునికి విధేయత చూపిస్తూ ఆశీర్వదించి దీవించబడాలని ఈ దేవుని మాటలు ఎంతోటి నేను ముగిస్తాను.